హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియన్ మార్కెట్ చాలా వరకు ట్రేడర్స్కి చాలా నష్టాలను కలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు ఎక్స్నెస్ అనేటువంటి ప్లాట్ఫామ్, అంటే ఇదే ఎక్స్నెస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో అద్భుతంగా ఉండటం, ట్రేడర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉండటం, దీని కారణంగా బిట్కాయిన్, గోల్డ్లో ఎక్కువగా ట్రేడింగ్ అనేటువంటిది ఇండియన్స్ చేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ట్రేడింగ్ దీంట్లో ఏది ఎక్స్నెస్లో ఒక్క నెలలోనే కొన్ని లక్షలాది అకౌంట్స్ ఓపెన్ చేయడం వలన, ఒక కంప్లైంట్ అనేటువంటిది ఎక్స్నెస్కి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్నెస్ ఇండియా నుంచి మాయమవటం స్టార్ట్ అవుతుంది. మరొక 2-3 నెలల్లో ఎక్స్నెస్ పూర్తిగా ఆపివేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మరి ఇప్పటికిప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఈ యొక్క లెగాలిటీ ఏంటి అనేటువంటి కోణంలో అడుగుతూ ఉంటారు. ఇది ఎక్స్నెస్ అనేటువంటిది గ్రీన్ ఏరియాలో లేదనమాట. గ్రీన్ ఏరియాలో కనుకుంటే, అది ఇంతకుముందు గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను, గ్రీన్ ఏరియా అనేటువంటిది. గ్రీన్ ఏరియాలో కనుక ఉంటే మనం ట్రేడింగ్ అనేటువంటిది మనం చేసుకోవచ్చు P2P పేమెంట్స్ ద్వారా. కానీ గ్రీన్ ఏరియాలో కనుక లేకపోతే అది యాక్టివిటీస్ అంతగా చేయడానికి వీల్లేదు. అయితే మంచి ఫేమస్ అనేది ఎక్స్నెస్ ఇండియాలో బాగా ఫేమస్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్గా ఎక్స్నెస్ని ఇండియాలో బ్యాన్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మనం దాని తర్వాత కొద్దిగా చెప్తుంది ఏంటంటే, చాలామంది దీంట్లో చేస్తున్నారు ఏదైతే బాగుంటుంది అని అంటే, డెల్టా ఎక్స్చేంజ్ తీసుకున్నారు అనుకోండి. డెల్టా ఎక్స్చేంజ్లు ఫీజెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి సరే, లెగాలిటీ చాలా ఉన్నది డెల్టా ఎక్స్చేంజ్లో, కానీ గ్రీన్ ఏరియాలో ఉన్నటువంటి వాటిలో మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇది వ్యాంటేజ్ కూడా గ్రీన్ ఏరియాలో ఉన్నటువంటిదే. ఎక్స్నెస్లో ఎంత కంఫర్ట్ అనేటువంటిది ఉంటుందో అలాగే వ్యాంటేజ్లో కూడా కంఫర్ట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఒకసారి అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గనక వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో గనక మీరు గనక ఈ వెరిఫై గనక చేసుకుంటే, పర్సనల్ డీటెయిల్స్ వెరిఫికేషను, లెవెల్ 2లో వెరిఫై యువర్ ఐడెంటిటీ, రెసిడెన్సీ అడ్రస్ వెరిఫికేషన్, ఇవి చేసుకున్న తర్వాత మన అకౌంట్లను క్రియేట్ చేసుకొని దాంట్లో మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. దీంట్లో ట్రేడింగ్ చేయడం అనేటువంటిది కూడా చాలా చాలా తేలిక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది డిపాజిట్, ట్రేడ్ మీద కనుక మనం కనుక ప్రెస్ చేసామంటే ఆల్మోస్ట్ ఆల్ వ్యాంటేజ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మనకి ఇది ఇట్లా డిస్ప్లే అవుతుంటుంది. ఈ ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ ట్రేడింగ్ వ్యూకి లాగానే మనకి ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ మార్కెట్ ఆర్డరా, లిమిట్, స్టాప్ లాసులు అన్నీ మొత్తం మనం మామూలుగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాస్లో చాలా అంటే చాలా తేలిగ్గా మనకి పెట్టేసుకొని, ఇక్కడ మార్కెట్ లేకపోతే లిమిట్ అనుకోండి, లిమిట్ని చేసుకొని ఎక్కడైతే మనం బై చేయాలా సెల్ చేయాలా అని అనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు. సెల్ చేయాలనుకోండి, సెల్ ఇన్వాలిడ్, ఓకే, లిమిట్ మార్కెట్ అని పెట్టేసాం అనుకోండి. ఇక్కడ ఆర్డర్ అనేటువంటిది ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోయినాక మనకి ఇక్కడే ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఇది మనకి మీరు చూడండి, ఇది పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి మనం ఒకవేళ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మొత్తం చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ యాక్టివ్లో ఉందన్నమాట ఈ ఆర్డర్ అనేటువంటిది. దీన్ని క్లోజ్ చేసామనుకోండి, ఆ క్లోజ్ సబ్మిటెడ్, క్లోజ్ అయిపోయింది ఇవన్నీ మొత్తం. మళ్ళీ ఒకవేళ బై చేయాలనుకోండి, బై ఇక్కడ పెట్టేసేస్తాం, బై అయిపోయింది. దీని కింద వచ్చేసి నాకు ఇక్కడ ఆర్డర్స్ చూపిస్తూ ఉంటుంది. వీటిని కనుక క్లోజ్ చేసామనుకోండి, అంటే పొజిషన్ని మనకి ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకటి బై చేసామనుకోండి, స్టాప్ లాస్ టార్గెట్లు పెట్టాలనుకోండి, నేను మళ్ళీ బై చేశాను, చూడండి వచ్చింది. దీని తర్వాత ఇట్లా కొంచెం పక్క జరుపుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్స్ అనేటువంటిది TPSL అని ఉన్నది కదా, ఇక్కడ TPSL అనేటువంటిది, ఇక్కడ మనం స్టాప్ లాస్ని టార్గెట్ని డైరెక్ట్గా పెట్టేసుకొని మన పిప్స్లో అయితే పిప్స్లో, ప్రైస్లో అయితే ప్రైస్లో, P&L ఇక్కడేం లేదు 10, ఇక్కడ ఒక 10 అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్, 10 పాయింట్ టార్గెట్స్ అనేటువంటిది ఉందనుకోండి. దాంట్లో -10 అనేది పెట్టుకోవాలి స్టాప్ లాస్ దగ్గర. దీంట్లో ఏమన్నా +10 ఎందుకు పెట్టాము అంటే లాభం కాబట్టి. ఇది -10 అనేది లాస్ కాబట్టి, స్టాప్ లాస్ కాబట్టి అది పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని కన్ఫర్మ్ కొట్టాం అనుకోండి,
ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. తర్వాత మాడిఫై ఇదిగో 89,999 వచ్చినప్పుడు బై చేస్తుంది, అదే ప్రాఫిట్ బుక్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ని బుక్ చేస్తుంది కిందకి వచ్చినప్పుడు రెడ్లో. మనం క్లోజ్ బై కొట్టేసాము. ఇది కనుక మార్చుకోవాలనుకుంటే మరలా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ 15 పెట్టాలనుకున్నాం, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాలనుకున్నాం, ఇక్కడ 5 పెట్టాము. అట్లా మనం లేదనుకోండి అవన్నీ 2 ఉన్నా కూడా ఆ పొజిషన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా తేలిగ్గా దీన్ని ప్లాట్ఫామ్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్కి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. సో మీకు కనుక ఇంట్రెస్ట్గా అంటే కింద డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ అకౌంట్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.